గత 11 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత్ సమగ్ర అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. మైనార్టీ సముదాయాల సాధికారత, విద్య, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశంలో సమానత్వం, ఐక్యతను మరింత బలోపేతం చేశాయి. ఈ చర్యలు ఎలా ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనంలో చూద్దాం. మైనార్టీ సముదాయాల సాధికారత, విద్య, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లలో కీలక చర్యలు తీసుకుంది. ఈ చర్యలు దేశంలో సమానత్వం, సమగ్రతను పెంచాయి. మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు, మదర్సాలు, సాంకేతిక విద్యా కేంద్రాలు స్థాపించారు. బేగం హజ్రత్ మహల్ స్కాలర్షిప్ ద్వారా 9 నుంచి 12వ తరగతి చదివే బాలికలకు ఆర్థిక సహాయం అందుతోంది. నయా సవేరా పథకం ఉచిత కోచింగ్తో విద్యార్థులను పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా చేస్తోంది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద 2014-15 నుంచి 2024-25 వరకు 18,416 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆమోదించారు. ఈ పథకం మైనార్టీ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. లోక్ సంవర్ధన్ పర్వ్ కార్యక్రమం మైనార్టీ కళాకారుల సాంప్రదాయ కళలు, హస్తకళలను ప్రదర్శించే వేదికగా నిలిచింది. 2024 జూలై, 2025 జనవరి, ఏప్రిల్లో ఢిల్లీ, శ్రీనగర్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. సిక్, పార్సీ, జైన్ సముదాయాల సాంస్కృతిక సంరక్షణ కోసం ఖల్సా కళాశాల, ముంబై, గుజరాత్ విశ్వవిద్యాలయాల్లో కేంద్రాల స్థాపనకు 101 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ముద్రా లోన్ పథకాల ద్వారా లక్షలాది మైనార్టీ వ్యక్తులు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించారు. ఈ పథకాల కింద క్రైస్తవ యువతకు 11% రుణాలు మంజూరై వ్యాపార అవకాశాలు పెరిగాయి. హునార్ హట్ పథకం హస్తకళలు, సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహిస్తూ కళాకారులు, చేనేత కార్మికులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద కోట్లాది మైనార్టీ కుటుంబాలు ఉచిత వైద్య సేవలు పొందుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాలకు గృహాలు అందుతున్నాయి. 2025 ఏప్రిల్ 8న వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకొచ్చింది. ఈ చట్టం వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికడుతూ పారదర్శకతను పెంచింది. జూన్ 6, 2025న ఉమీద్ సెంట్రల్ పోర్టల్ ప్రారంభమై వక్ఫ్ ఆస్తుల డిజిటలీకరణ, పర్యవేక్షణను సులభతరం చేసింది. పార్సీ సముదాయం కోసం జియో పార్సీ పథకం ద్వారా 2024-25లో 6 కోట్ల రూపాయలు కేటాయించారు. బౌద్ధ సముదాయం కోసం సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, లడఖ్లో 300 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఆమోదించారు. హజ్ యాత్ర కోసం హజ్ సువిధా యాప్, హజ్ వాకతాన్లతో 2023-24లో 83.51 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ 11 ఏళ్ల మోదీ పాలనలో మైనార్టీ సముదాయాలు దేశ అభివృద్ధిలో సమాన భాగస్వామ్యులుగా నిలిచాయి. విద్య, ఆర్థిక సాధికారత, సాంస్కృతిక సంరక్షణ, ఆరోగ్యం, గృహ నిర్మాణంలో చేపట్టిన చర్యలు వికసిత్ భారత్ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.